ఎస్ఐ నిర్వాకం సంచలనంగా మారింది. దళిత కుటుంబాన్ని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి వేధిస్తున్నారు. దుంపల నాగలక్ష్మి కుటుంబాన్ని ఎస్ఐ వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. గాడిపల్లి సత్యనారాయణ, దుంపల శ్రీనివాసులకు కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. చిన్నగూడూరు ఎంపీఓకి ఫిర్యాదు చేయగా ఎంపీఓ నోటీసులు ఇచ్చారు. ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ఐ దళితుడు శ్రీనివాస్ ఇంటి గోడను కూల్చివేశారు. ఎవరికైనా చెప్తే జైలుకు పంపిస్తానని బెదిరించాడు. అసలు సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ భూ తగాదాలపై ఫిర్యాదులు వస్తే ఎస్ఓపి ప్రకారం నడుచుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. అది కాదని తాను చెప్పిందే చట్టం, తాను చెప్పిందే న్యాయం అంటున్న ఎస్ఐ ప్రవీణ్ వ్యవహరించాడు. పోలీసుల నిర్వాకంపై శ్రీనివాసుల భార్య లక్ష్మి నిలదీయడంతో వేధింపులు మరింత ఎక్కువ చేశారని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మా మామగారు 50 ఏళ్ల క్రితం భూమి కొన్నాడు. ఇది ఇల్లు చోటు కొని మాకు గొడవలు అయితే అంటే కాగితం రాపిచ్చింది సార్. కాగితం రాపిస్తే ఆ కాగితం రాంగ్ కాగితం అని ఎస్ఐ కానిస్టేబుల్ ఆ కాగితం చెల్లదు అని పక్కకు పడేసి ఫలానా సత్యనారాయణ ఆయనది ఖరీదులకు తీసుకొని మాదేం పట్టించుకోకుండా ఆయన గురించి మమ్మల్ని మెంటల్ టార్చర్ పెడుతున్నారు. వచ్చి మేము గోడ కట్టుకుంటే ఆ గోడను నా భర్తలు ఏం చూసి కూలగొట్టిండు. సత్యనారాయణను కానిస్టేబుల్ నిలబడి కూలగొట్టి నా భర్తలు ఏం చూసి ఇట్టెన్ని కూలగొట్టిరంటే నా మీద ఎట్టబడితే అట్ని మాట్లాడి కూలగొట్టి పోయిరు. నా భర్తను పోలీస్ స్టేషన్ పిలిచి టార్చర్ పెట్టుకుంటూ నిన్ను కేసుల పాలు చేస్తా, నిన్ను ఏం చేస్తానో చూడు, నిన్ను సమయం చూసి నిన్ను జైల్లో పడేస్తా, నువ్వు మాట్లాడకు, బయటైనా గోడ కూలగొట్టినని మా పేరు చెప్తే మాత్రం బాగోదు అని నా భర్తను బెదిరిస్తా అంటే ఏంది సార్ అట్ట బెదిరిస్తారని నేను పోయి అడిగితే నువ్వేందమ్మా నా అట్ట చూస్తాను ఏందని బొమ్మలు ఎగిరేసుకుంటా